కనకదారకు స్వాగతం. ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. నేను గోవాలో 2.5-3 ఇయర్స్ ఉన్నాను ఆల్మోస్ట్ అక్కడ. అప్పుడు మా ఇంటి పక్కన కర్ణాటక వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో ఒక ముసలావిడ ఉండేది. 80-85 ఇయర్స్ ఉంటారు ఆ అమ్మ. ఆ అమ్మ ఏం చెప్పారు అంటే వాళ్ళ సైడ్ చేస్తారంట, ఆవు నెయ్యి డబ్బా ఉంటుంది కదా, అంటే మనం వాడతాం. నేను అక్కడ ఉన్నప్పుడు ఇది వాడేదాన్ని. అప్పటిది ఈ డబ్బా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది. ఆవు నెయ్యి డబ్బాని క్లీన్ చేసిన తర్వాత అందులో డబ్బులు పెట్టుకుంటే ఆకర్షణ శక్తి ఉంటుంది, డబ్బాలో ఎప్పుడు మనీ ఖాళీ ఉండదు, నువ్వు ట్రై చేయు అని చెప్పారు. అప్పుడు తెచ్చుకున్న దాంట్లో ఎప్పుడు పెడుతూనే ఉంటాను, ఈ బాక్స్ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఈరోజు తీసి డబ్బులు పెడుతుంటే సరే చెప్దాము అనే చిన్నగా షేర్ చేసుకోవాలనిపించింది. దీనివల్ల ఎవ్వరికీ నష్టం ఉండదు. ఇంట్లో గనక ఆవు నెయ్యి డబ్బా ఉంటే, ఇదైనా సరే వేరే ఏది యూజ్ చేసుకున్నా సరే, అందులో మనీ పెట్టుకుంటే నాకైతే బాగానే ఉంది. మనీ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, నేనైనా అత్తమైనా ఇద్దరం ఇందులో పెడతాం. లేదా ఒకవేళ మీ దగ్గర ఇలాంటి డబ్బాలు ఉంటే దీనిపైన ఇలా చిన్నగా ఒక హోల్ లాగా చేసి పిల్లలకి ఇచ్చేయండి. మనం చిన్నప్పుడు కిడ్డీ బ్యాంకులు పెట్టుకుంటాం కదా, అట్లా 1 రూపీ కాయిన్స్ అట్లా పిల్లలు సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో మంచి జరుగుతుంది అని అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. నచ్చితే కనుక యూస్ చేసుకోండి. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఆవు నెయ్యి వాసన అయితే అలాగే ఉందండి. నిజంగా ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది కదా. నేను అందరితో ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది. డబ్బా తీస్తే గుర్తొచ్చేది చెప్పాను అనమాట. చూస్తూ ఉండండి కనకదార. బాయ్.